కాంగ్రెస్ కి తెలంగాణ ఏటీఎం గా మారింది అంటున్నారు బీజేపీ నేతలు. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో దోచుకున్న డబ్బుని హైకమాండ్ కి పంపిస్తోందని ఆరోపించారు. మరోవైపు బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటై కాంగ్రెస్ పై ప్రజల్లో అపోహలు కలిగించాలని చూస్తున్నారని మండిపడ్డారు కాంగ్రెస్ నేతలు. తెలంగాణలో బీజేపీ స్పీడ్ పెంచింది. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసింది. రేవంత్ సర్కార్ పై మండిపడ్డారు కేంద్ర మంత్రి శోభా కరంద్లాజే. రేవంత్ ఏడాదిన్నర పాలనలో రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి మచ్చకు కూడా కనిపించడం లేదన్నారు. दिल्ली से कुछ पैसा आया तो उसको कमीशन ले लो, पैसा बनाओ, करप्शन करो एंड दिल्ली हाईकमान को खुश करो. ये कर्नाटका एंड तेलंगाना सरकार है. केवल दिल्ली हाईकमान को खुश करने के लिए ये दो सरकार है. కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా కాంగ్రెస్ సర్కార్ పై మండిపడ్డారు. కాంగ్రెస్ హైకమాండ్ కు తెలంగాణ ఎనీ టైం మనీగా మారిందని విమర్శించారు. तेलंगाना पहले चंद्रशेखर राव जी के परिवार का एटीएम था, अब कांग्रेस दिल्ली का एटीएम बन गया. कोई फर्क नहीं पड़ा है. आज भी भ्रष्टाचार टीआरएस के शासन की तरह ही हो रहा है. तेलंगाना के चहुमुखी विकास के लिए यहाँ कांग्रेस पार्टी की सरकार भी नहीं चलेगी, टीआरएस की भी सरकार नहीं चलेगी. కేంద్ర మంత్రుల వ్యాఖ్యలను ఖండించారు కాంగ్రెస్ నేతలు. బీఆర్ఎస్ తో బీజేపీ కుమ్మక్కై కాంగ్రెస్ పై బురద చల్లుతున్నారన్నారు కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. బీఆర్ఎస్ అనే పార్టీ ఎప్పటికీ కూడా తెలంగాణ ప్రజలు ఓట్లయ్యరు, గెలిపారు అనే ఆలోచన వచ్చింది. ఈరోజు వాళ్ళు మేము సస్తే సచ్చినాం కానీ మా అవయాలు దానం చేద్దామన్న ఆలోచనతోటే గత 8 మందిని గెలిపించిర్రు. రానున్న రోజులలోనే అదే రూట్ మ్యాప్గా పోతున్నట్టుగా ఈరోజు ఈ అధ్యక్ష పదవిని చూస్తే కూడా మనకు అర్థమైంది. బీజేపీ బీఆర్ఎస్ కలిసి తీసుకున్నటువంటి ఒక ఆలోచననే ఈరోజు వచ్చిన అవుట్కమ్. బీజేపీ బీఆర్ఎస్ కుట్రలను తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారన్నారు కాంగ్రెస్ నేతలు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం పారదర్శకంగా పనిచేస్తుందన్నారు.